ఈ పాయింట్ నిన్న వీడియోలో చెప్పడం అయితే మర్చిపోయాను. కాంతార మూవీ బైకాట్ చేస్తామని చెప్పి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. దాంట్లో ఇంకోటి రీజన్ వచ్చేసి రిషబ్ శెట్టి గారు కన్నడ లాంగ్వేజ్లో మాట్లాడారు. అది కూడా తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టుకుని అని చెప్పి దానివల్ల మీ మూవీని బైకాట్ చేస్తున్నామని చెప్పి వీడియోస్ కానీ ఇట్లా సోషల్ మీడియాలో ట్రెండ్ కానీ జరుగుతుంది. అరే రిషబ్ శెట్టి గారు కన్నడలో మాట్లాడేసరికి మీకు అంత ఇబ్బంది కలిగిందా? మూవీని బైకాట్ చేసేస్తారా? అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిన్న కాక మొన్న వార్ 2 మూవీకి ఋతిక్ రోషన్ గారు అంత బాగా తెలుగులో మాట్లాడితే మీరు ఇచ్చిన రిసెప్షన్ ఏందిరా? ఆ ఇచ్చిన రిసెప్షన్ ఏంది వార్ 2కి? వదిలేయండి. వార్ 2తో పోటీగా వచ్చింది కూలీ మూవీకి. కూలీ మూవీ మీకు సిగ్గుగానే ఉండుంటే కూలీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగులో జరగలేదు. జరగకుండా తమిళ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ని దాన్ని డబ్బింగ్ చేసుకుంటూ తెలుగులో రిలీజ్ చేశారా? ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు డబ్బింగ్ చేసుకుని రిలీజ్ చేశారు. ఇది ఎంత అవమానం తెలుగు ప్రజలకి, ఇది ఎంత చిన్న చూపు తెలుగు ప్రజలకి. అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? ఇప్పుడు కన్నడ మూవీ రిషబ్ శెట్టి గారు వస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ తోడుగా ఉన్నాడని చెప్పి ఈ మూవీని తొక్కడానికి చూస్తున్నారా? ఏం పద్ధతులు అసలు నాకు అర్థం కాదు. జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఒక ఫంక్షన్లో కానీ కనిపిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మీద ఎందుకు ఇంత నెగిటివ్గా చేస్తున్నారు? ప్రీవియస్గా వార్ 2 మూవీకి ఇట్లనే మన నాగవంశీ గారిని పట్టుకొని ఇట్లనే ట్రోల్ చేశారు. ఇప్పుడు కన్నడ నుంచి రిషబ్ శెట్టి గారిని పట్టుకొని ఇట్లనే ట్రోల్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా నాకు అర్థం కాదు. అరే తెలుగు సినిమా ఆల్రెడీ పడిపోయిందిరా, తెలుగు సినిమా నాశనం అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటున్నానంటే తెలుగు సినిమాకి ఇంకా లేదు. తెలుగు సినిమాని ఎప్పుడైతే పాలిటికల్స్లో లింక్ చేసి ఒక హీరో రచ్చ చేస్తున్నాడో అప్పుడే తెలుగు సినిమా పరిస్థితి మొత్తం పోయింది. ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ చేయడం స్టార్ట్ చేశారు తెలుగు సినిమా నుంచి కూడా. కాంతారాల మూవీలో రిషబ్ శెట్టి గారు కన్నడలో మాట్లాడాడు. కన్నడలో ఏం మాట్లాడాడు రా? నా మూవీ మీరు చూడండి, లేకుంటే కన్నడలో నాకు కన్నడ నేను మాట్లాడుతున్నాను, మీరు వినాల్సిందే, నా మూవీ మీరు చూడాల్సిందే కన్నడలోనే అని చెప్పాడు ఆ స్పీచ్లో. కన్నడలో తను మాట్లాడింది జూనియర్ ఎన్టీఆర్ గురించి రా, మూవీ గురించి కానీ యాక్టింగ్ చేస్తున్న డైరెక్టర్ గురించి కానీ ప్రొడ్యూసర్ గురించి ఎవరి గురించి మాట్లాడలే. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు కన్నడలో. జూనియర్ ఎన్టీఆర్ నాకు అన్న లాంటి అసలు నేను నమ్మలేకపోతున్నాను, నేను తెలుగు అంటే నేను సొంత అన్నలాగా భావిస్తున్నాను తను చెప్పుకొని వచ్చాడు రా కన్నడ. తను జూనియర్ ఎన్టీఆర్ని పొగుడుకుంటే మాట్లాడాడు కదా. ఆయన మూవీ చూడండి, లేకుంటే మా ఈ యాక్టర్స్ ఇలా యాక్ట్ చేశారు అని కన్నడలో ఏమైనా స్పీచ్ ఇవ్వలేదు కదా. తను ఇచ్చిన 2 మినిట్స్ స్పీచ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించే మాట్లాడాడు. అది తనకున్న రెస్పెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ మీద. ఇంతకుముందు అన్ని జరిగిన వాటిని పట్టించుకోకుండా ఓన్లీ రిషబ్ శెట్టి గారి మీద పడటం అనేది అసలు టూ మచ్ రా. అయితే ఇది టూ మచ్. ఎందుకంటే ఒక హీరో హిందూ గాడ్ మీద మన కల్చరల్ ఫ్లోక్ మీద ఒక మూవీ తీస్తున్నాడంటే తట్టుకోలేకపోతున్నారు. మన తెలుగులో చూపియండి ఒక్క మూవీ అని ఇలాగ వచ్చిందేమని. మన తెలుగులో ఎంతమంది దేవతలు లేరురా ఫ్లోక్ కల్చర్ గాడ్స్ ఎంతమంది ఉన్నారు మనకి. గంగమ్మ తల్లి మొన్న అల్లు అర్జున్ గారు గెటప్ వేసుకుంటే తప్ప ఎవరికి తెలిసేది కాదు. ఇంకెంతమంది సమ్మక్క సార్ వీటి మీద మూవీస్ ఇప్పుడు వస్తున్నాయి. అసలు ఇలాంటి ఫోక్ గాడ్స్ మీద ఒక్కరైనా మూవీస్ తీస్తున్నారా? లేదు. ఒక రిషబ్ శెట్టి అని ఒక వ్యక్తి తీస్తున్నాడు కాబట్టి దాన్ని తొక్కేయాలి. చాలామంది యాంటీ హిందూ అయితే ఉన్నారు, దీంట్లో తప్పైతే లేదు. యాంటీ హిందూ ఉన్న వాళ్ళ చాలామంది ట్రోల్ అయితే చేస్తున్నారు ఈ మూవీని తొక్కేయాలని. ఇంకొంతమంది వచ్చేసి ఈ హీరోకి సోలోగా 1000 కోట్లు ఏడ కొడతాడని చెప్పి భయంతో ఇంకా మూవీని వాళ్ళ హీరో ట్రైలర్ రిలీజ్ చేసినా కూడా ట్రోల్ అయితే చేస్తున్నారు. ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయా. కాంతార ఫస్ట్ పార్ట్ అంటే కాంతార 2022లో రిలీజ్ అయినప్పుడు రిషబ్ శెట్టి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి కన్నడలో అన్నాడు. అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? కన్నడలోనే మాట్లాడాడు. ఆ రోజు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు ఫంక్షన్కి వచ్చి కన్నడలోనే మాట్లాడాడు. లేకపోరు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? గట్టిగా మాట్లాడుకుంటే యష్ మూవీస్ అండ్ ఇప్పుడు రిషబ్ శెట్టి మూవీస్, ఈ 2 మూవీసే మనం చూసాం ఇప్పటి వరకు. బ్లాక్ బస్టర్ హిట్ చేసింది కూడా ఈ 2 మూవీసే. మన తెలుగు మూవీస్ కర్ణాటకలో ఎన్ని సూపర్ హిట్ అవుతున్నాయో మంత్లీ మీకు తెలుసా? 2003 సింహాద్రి మూవీ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ప్రతి ఒక్క మూవీ కూడా కన్నడలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అవుతున్నాయి. రికార్డ్ కలెక్షన్స్ అయితే కొడుతున్నాయి అక్కడ మనకి. కన్నడ కలెక్షన్స్ కానీ తీసేస్తే మన తెలుగు మార్కెట్, మన తెలుగు హీరో కలెక్షన్స్ ఎక్కడికి రావు. ఓపెనింగ్ రికార్డ్స్ అయినా కానీ ఏవైనా కానీ. కాంతార మీద చెప్పాల్సిన ఒపీనియన్ నిన్న వీడియో చేశాను. ఆ వీడియో ఫుల్గా 10 మినిట్స్ మాట్లాడాను. బట్ ఆ వీడియో ఏమైందో తెలియదు, సగం డిలేట్ అయితే అయిపోయింది. ఉన్న 3 మినిట్స్ వీడియో మాత్రమే అప్లోడ్ అయితే చేశాను. సో ఈ వీడియోలో మిగతా పాయింట్స్ కూడా కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా తెలంగాణ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది.
వాళ్ళు ఒక తెలంగాణలో ఒక పాట పాడింది. ఆ పాట పేరేదో ఉంటుంది. దారిపోతున్నాడు అంటున్నాడు వచ్చేస్తున్నా అని ఒక పాట ఉంటుంది. ఆ పాట వచ్చినప్పుడు ఇది ఏం లాంగ్వేజ్ అని చెప్పి ట్రోల్ చేశారు మన తెలుగు వాళ్ళే. ఒక తెలంగాణ భాషను కించపరుచుకుంటూ ట్రోల్ చేసింది ఒక తెలుగువాడే. తెలంగాణ భాష తెలుగు కాదా? అప్పుడు ఎందుకురా ట్రోల్ చేశారు? ఇది ఏ లాంగ్వేజ్ అని చెప్పి ఒకటి క్యాప్షన్ వేసి ట్రోల్ చేసేవాళ్ళు. ఈ దారిన పోతున్న ఒక సాంగ్కి ఇప్పుడు ఒకటి కన్నడలో మాట్లాడేసరికి పౌరుషాలు పుట్టుకొచ్చాయి. మీరు ఎన్ని నాటకాలు ఆడినా నేను కాంతార మూవీ డే 1 చూస్తా. ఎవడేమనుకున్నా డే 1 చూస్తా. రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడాడు, ఆ రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడలేదు. కన్నడలో మాట్లాడింది దేని గురించి మాట్లాడారా? జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు. మీ మూవీ గురించి మాట్లాడాలా లేకుంటే క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడాడా? జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమని చెప్పుకున్నాడు కన్నడ లాంగ్వేజ్లా. నేను డే 1 చూస్తున్నారా మూవీ.